నాను నీ కవర్ లో ఏదో కొరియర్ వచ్చినట్టుంది. విప్పి చూడేంటో. అంటే నీ పర్సనల్ ఏమో. అబ్బా నీకు తెలియని పర్సనల్స్ నాకేముంటాయి ఆకాష్. ఎస్ ఏంటి ఆకాష్ అవి? ఎంత బాగున్నాయో తెలుసా? నాకు తెలియకుండా నువ్వెప్పుడు తీసావు ఆకాష్? అదే నేను ఆడదాం అనుకుంటున్నా. నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు ఫొటోస్ తీయించుకున్నావని. నిజమే కదా, నాకు నీకు తెలియకుండా ఈ ఫొటోస్ ఎలా? 6 months బ్యాక్ ఈ సారీ కట్టుకుని. అంటే నీకు తెలియకుండా నీ ఫొటోస్ తీసి అడ్రస్ తెలుసుకొని ఇంటికి పంపించాడంటావా? అమ్మో అవును కదా, నా అడ్రస్ తెలియకుండా ఈ ఫొటోస్ ఇంటికి ఎలా వచ్చాయి? అంటే నిజంగా అతను ఎవరో నీకు తెలియదా? వాట్ యు మీన్? నాపై నీకు నమ్మకం లేదా? నాను అది కాదు. ముట్టుకోకు. నాను అది కాదు. ముట్టుకోకు అన్నానా? నాను నాను ప్లీజ్ వన్స్ లిసన్ టు మీ నాను ప్లీజ్ నాను నాను. ఓ షిట్. హలో, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? హలో సార్, ఒక్కసారి మేడంకి ఇస్తారా ప్లీజ్? చెప్పు విషయం ఏంటో. సార్, ఈ సమయంలో మీరు కోపడటం సహజమే సార్. సార్, ఒక్కసారి నా మాట వినండి సార్. చెప్పేంటో. సార్, యాక్చువల్గా నేను ఒక ఫోటోగ్రాఫర్ని. అందమైన వాటిని ఫోటో తీయడం నా హాబీ సార్. ఒకరోజు షాపింగ్ మాల్లో మీ వైఫ్ని చూసి అందంగా ఉన్నారని నా కెమెరాతో క్లిక్ మనిపించాను. ఇట్స్ రాంగ్ నా. సారీ సార్, అందుకే నా మొహం మీకు చూపించలేక, మీకు ఎదురు పడలేక ఫొటోస్ని మెమరీ కార్డుతో పాటు మీ ఇంటికి పంపించాను. బట్ మీకు అడ్రస్ ఎలా తెలుసు? అడ్రస్ అంటారా? ఫొటోస్ మీ ఇంటికి పంపించి మీ భార్యని సర్ప్రైజ్ చేద్దామని ఆ రోజే తన్ని ఫాలో అయ్యాను సార్. ఐఎమ్ రియలీ సారీ సార్. సారీ సార్. సరే సరే ఓకే బట్ ఇంకెప్పుడు ఇలా చేయకండి ఓకే? రియల్లీ యువర్ సో బ్రాడ్ మైండెడ్ సార్. ఇంతకీ నేను తీసిన ఫొటోస్ ఎలా ఉన్నాయి సార్? ఫొటోస్ చాలా బాగున్నాయండి. ఇట్స్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. హలో హలో. క్రేజీ మ్యాన్. బాయ్ డార్లింగ్. నాను ఫోన్లో ఎవరు? హీరో బాలకృష్ణ. నాను ఒక్కసారి వెనక్కి తిరిగావా? ఏంటి? ఓసారి కిందికి చూడవా? సారీ అని రాసావా? కాదు, ఒకసారి కిందికి చూడు. మార్బుల్కున్న స్మూత్నెస్ నీ నడుం మీద ఉన్న స్మూత్నెస్ ముందు ఎందుకు పనికిరాదు. అసలు ఇంత స్మూత్నెస్ ఎలా వచ్చింది నీ నడుంకి? అసలు ఈ పార్ట్ నుండి చూడు. అయ్యో బాబోయ్. నీ పాదాలుండే చూడన్నాను అసలు. నన్ను చూడన్నాను అక్కడ ఆపోజిట్ లో చూడన్నాను. వావ్, నిన్ను అలా చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది తెలుసా? అదేంటి? పిల్లానికి ఎవరైనా బీట్ కొడితే మొగుడు సెలెక్షన్ సూపర్ అని అర్థం. వాట్ ఏ బ్యూటిఫుల్ లేడీ. చూసావా? వీనికి అవసరమా రా ఇది? చూసావా నాను
ఆ ఫిగర్ ఏంటి పక్కన ముగ్గురు ఏంటి అని ఎలా చూసారు? అసలు నేను సెట్టే కాలేదన్నట్టు. అందుకే యువర్ గార్జియస్. సర్లే పద. చూడు మీనాక్షి, వాటినే చూస్తున్నాడు. చూస్తే చూడని ఆకాష్, నాకు ఆకలిస్తుంది పదా. ఏంటా కొట్టడం ఆకాష్? వాడికి ఏదైనా అయ్యుంటే ఎంత ప్రాబ్లం అయ్యేది. కొట్టడంగా నరికేదా నా కొడుకు. ఆపకపోయి ఉంటే ఈ పాటికి నా చేతిలో చచ్చేవాడు. ఆకాష్ కూల్ ఆకాష్. ఇదంతా వాడిపై కోపమా, నాపై ప్రేమ? చూడు మీనాక్షి, నువ్వు ఎవరితో మాట్లాడినా సరే, నేను ఎవరైనా చూసినా సరే నేను స్పోర్టివ్ గా తీసుకుంటాను. కానీ నా స్పోర్టివ్నెస్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని నిన్ను ఎవరైనా టచ్ చేయడానికి ట్రై చేస్తే నేను సహించలేను. ఇది ప్రేమ అనుకో, కోపం అనుకో, నువ్వు ఏమని అనుకో, నువ్వు నా సొంతం. జస్ట్ మైండ్ అంతే. నీ బ్రెయిన్ ఏంట్రా? హ్యాట్స్ ఆఫ్ టు యువర్ బ్రెయిన్. నీలాంటి వాడి కోసమేరా నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నిజంగానా? నీలా నెగటివ్గా ఆలోచించే వాళ్ళంటే నాకు పిచ్చ ఇష్టం తెలుసా. సినిమాలో కూడా నేను హీరో కంటే విలన్ని ఎక్కువ ఇష్టపడతాను. ఏంటి 9 నెలలుగా నన్ను ఫాలో అయ్యావా? నువ్వు టైం వేస్ట్ చేసావు తెలుసా. నీకేం తక్కువ? 6 అడుగుల హైట్, హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఉందిగా. మా ఆయన కన్నా నీకేం తక్కువ చెప్పుడాలి. ఇంక టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. కమిట్ అయిపోదాం. బెడ్రూమ్ ఎక్కడ? కమ్ డార్లింగ్, లెట్స్ మూవ్. Darling, come on. నీ ఇంటలెక్చువల్ బ్రెయిన్ కి ఏ అమ్మాయినా లొంగకుండా ఉంటుందా చెప్పు. ఇంతకీ నీ పేరేంటి? నాగ్. వావ్, వాట్ ఎ రొమాంటిక్ నేమ్ బంగారం. అయినా నీకు బాత్రూమ్ లో కెమెరా పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది డార్లింగ్? నా ఇంటెలెక్చువాలిటీ గురించి చెప్తే నువ్వు ఇంకా రెచ్చిపోతావు. అవునా? ఏంటది? అది టాప్ సీక్రెట్, ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. హే, ఏంటి లేచావు? నేను ఎంత ఇష్టపడొస్తే నా దగ్గర కూడా దాస్తావా? పో. నో, నీకు చెప్పకుండా ఉంటానా? చెప్తాను. చెప్పు మరి. ఇలా కాదు. మరి? నీ ఒంటిపై నుంచి నువ్వు ఒక్కోటి తీస్తూ ఉండు, నేను ఒక్కోటి చెప్తూ ఉంటా. ఏయ్, ముందు ఆ కొంగు తీసేయ్. ఇప్పుడు చెప్తావా? నువ్వు ఆ రోజు బ్రా విప్పినప్పుడు నీ వీడియో నేను షూట్ చేయలేదు. వాట్? ఎస్ డార్లింగ్. నీలా వీడియో లేని చాలా మంది అమ్మాయిలు నా ట్రాప్ లో పడ్డారు. నాకు కమిట్ అయ్యారు. ఎలా చేస్తావురా? ఫోర్సల్ పొజిషన్ తీసుకోమని చెప్పు. ఓకే సార్. నువ్వు బ్రా విప్పేవన్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించో చూడు. ఆ క్షణమే నాకు అర్థమైపోయింది నువ్వు బ్రా విప్పావని. ఒకవేళ నువ్వు బ్రా విప్పకపోయింటే ఎవరా నువ్వు? అసలు నేను బ్రా విప్పలేదని దానివి. అలా అన్న ఎంతో మందిని నేను వదిలేశాను. అక్కడే నేను ట్రిక్ ప్లే చేస్తాను. కనెక్ట్ అయితే ట్రాప్ చేస్తాను. అదేంటి కప్పేశావు? నువ్వే చూస్తావుగా ఏం జరుగుతుందో.
ఏయ్, ఆగు. లెట్స్ గో.